వానాకాలంలో తూర్పు మన్యం పచ్చని కాపురం చేస్తోంది. ఎటు చూసినా ప్రకృతి అందాలు మైమరిచిపోయేలా చేస్తున్నాయి. ముఖ్యంగా జలపాతాలైతే రారామంటూ ఆహ్వానిస్తున్నాయి. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టైగ్రిస్ జలపాతంపై ఓ రిపోర్ట్. ప్రకృతిని ఆస్వాదించాలంటే సుదూర ప్రయాణాలు చేయాల్సిన పని లేదు. వానాకాలంలో అద్భుతమైన జలపాతాలు చూడాలంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లనక్కర్లేదు. ఒక్కసారి ఏపీలోని తూర్పు మన్యానికి వెళితే ఇలాంటి అందాలు ఎన్నో కనిపిస్తాయి. ఉమ్మడి రాష్ట్రంలో అంతగా ప్రాముఖ్యతలోకి రాని ఈ జలపాతం ఇప్పుడిప్పుడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోంది. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉంది ఈ టైగ్రిస్ జలపాతం. ఇప్పుడిప్పుడే పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. దీన్ని చూడాలంటే వానాకాలమే సరైన సమయం. 100 అడుగుల పైనుండి రాళ్ల గుట్టలను చీల్చుకుంటూ నీరు కిందకు జారుతోంది. సుమారు 150 అడుగుల వెడల్పున ఈ జలపాతంలో నీరు 2 కిలోమీటర్లు ప్రయాణించి సీలేరు నదిలో కలుస్తుంది. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం పరిధిలోని పొల్లూరు వద్ద ఉన్న ఈ జలపాతాన్ని చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. ఓవైపు దట్టమైన అటవీ ప్రాంతం, మరోవైపు చుట్టూ కొండల మధ్య వయ్యారంగా సాగిపోయే ఈ జలపాతం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చూశారుగా ఈ ప్రాంతం ఎంత అందంగా ఉందో. ఇంకేముంది, ఈ వానాకాలంలో వీలు చూసుకుని తూర్పుగోదావరి ఏజెన్సీకి మీరు మీ కుటుంబంతో ఓ ట్రిప్ వెయ్యండి.